హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను కళ్యాణి అండ్ వెల్కమ్ టు నైనీ గార్డెన్ బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటో నేను అసలు మీకు చెప్పాల్సిన అవసరం లేదండి. మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తూ ఉంటే తెలిసిపోతూ ఉంటుంది కదా. సో చాలా వరకు సమ్మర్ వెజిటబుల్ సీడ్స్, అట్లాగే లీఫీ వెజిటబుల్ సీడ్స్ కూడా నేను కొన్ని అయితే తెప్పించానండి. ఎగ్జాటిక్ వెరైటీస్ అనమాట. ఇప్పటి వరకు నేను అసలు ఎప్పుడు గ్రో చేయలేదు. సో అలాంటివన్నీ తెప్పించాను. చూద్దాం ఈసారి. లాస్ట్ ఇయర్ చాలా వరకు తెప్పించానండి కొన్ని సీడ్స్. అందులో కొన్ని వేసాను. ఇప్పటికి కొన్ని సీడ్స్ వేయడానికి నాకు వీలు అవ్వలేదండి. ఇంకా నేను స్టాప్ చేశాను కాబట్టి వేయలేదనమాట. ఇప్పుడు వేస్తేనేమో అవి ఒక్కటి కూడా అసలు జెమినేషన్ అనేది రానేలేదనమాట. సో అందుకోసం నేనైతే ఫ్రెష్గా ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను. చాలా వరకు మంచి మంచి వెరైటీస్ అయితే తెప్పించానండి ఈసారి. అవి నేను ఎక్కడ తెప్పించుకున్నాను, ఏ సైట్ నుండి తెప్పించుకున్నాను, అసలు మొబైల్ నుండి ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి, ఈ డీటెయిల్స్ మొత్తం అయితే మీకు ఈరోజు వీడియోలో మీకు షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మీకైతే ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి. ఈ కవర్లో అంటే బ్లూ డాట్ కొరియర్ ద్వారా నాకైతే వచ్చిందండి. మీరు ఇక్కడ పేరు కనిపిస్తుందా, సాయి లీలా స్టోర్ అండి. అవునండి, నేను సాయి లీలా స్టోర్స్ నుండి సీడ్స్ అయితే తెప్పించుకున్నాను అనమాట. ఇదిగోండి నా ఇన్వాయిస్ నెంబరు. ఇలా ఒక నీట్గా అయితే ప్యాక్ చేసి పంపించారండి. సీడ్స్ అన్నీ ప్రతిదీ 1-2 సార్లు వాళ్ళు చెక్ చేసి మరీ పంపించారనమాట. మనకు తెలిసిపోతుంది ప్యాకింగ్ చూసి, లోపల లిస్ట్ చూసి, వాటిపైన టిక్ మార్క్స్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ చూస్తే మనకు వాళ్ళు 1-2 సార్లు చెక్ చేసుకొని వెరిఫై చేసి మనకు సీడ్స్ అనేది పంపించడం జరుగుతుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఏమేమి సీడ్స్ తెప్పించాను, వాటి పక్కన టిక్ మార్క్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మీకు ఒక్కొక్కటి నేను ఏమేమి సీడ్స్ తెప్పించానో డీటెయిల్డ్గా చూపిస్తానండి. ఈసారి అయితే ఏ సీడ్స్ వేస్ట్ చేయకోకుండా అన్నీ తెప్పించుకున్నవన్నీ గ్రో చేసి మీకైతే అప్డేట్ ఇస్తూ ఉంటానండి. ఓకే, ఇప్పుడు ఏమేమి సీడ్స్ తెప్పించుకున్నానో చూసేద్దామా. ఇది బ్లాక్ చెర్రీ టమోటా అండి. సీడ్స్ అయితే చాలా ఎక్కువే ఇచ్చారు. సో మనకు బాగా యూజ్ అవుతాయి ఫ్యూచర్లో కూడా. నెక్స్ట్ ఇది వచ్చేసి పర్పుల్ క్యారెట్ అండి. పర్పుల్ క్యారెట్ నేను ఇప్పటి వరకు అసలు గ్రో చేయలేదు, అందుకు తెప్పించాను. నెక్స్ట్ పసుపు పచ్చ జుక్ని అండి. మన గార్డెన్లో జుక్ని గ్రో చేయడం అనేది ఇప్పుడే ఫస్ట్ టైం అండి. ఇప్పటిదాకా గ్రో చేయలేదు. సీడ్స్ అయితే తక్కువగానే ఉన్నాయి, జాగ్రత్తగా వాడుకోవాలి. నెక్స్ట్ రెడ్ బెండా అండి, మనకు తెలిసిందే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బటర్నట్ స్క్వాష్ అండి. ఇదే ఫస్ట్ టైం ఇది కూడా మనం గ్రో చేయడం. గ్రో చేసి చూద్దాం ఎలా వస్తాయి అనేది. సీడ్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ గ్రీన్ లెట్యూస్ అండి. మనం లెట్యూస్ హెల్త్కి చాలా మంచిదని చెప్పేసి గ్రీన్ అండ్ రెడ్ రెండు కూడా తెప్పించాను. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో క్యాప్సికమ్ టమోటా అండి. ఫ్లవర్ లాగా ఉంటుంది. సీడ్స్ అయితే కొద్దిగానే ఉన్నాయండి. నెక్స్ట్ సీడ్స్ వచ్చేసి సెలరీ అండి. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది కాక్రీ అండి. పొడవు కీరదోస అంటారు కదా, అవి సీడ్స్ అయితే చాలా బాగా మంచిగానే ఇచ్చారండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు చాక్లెట్ క్యాప్సికమ్ అండి. నేను స్క్రీన్స్ అన్నీ మీకు పాపప్లో చూపిస్తున్నాను చూడండి ఎలా ఉంటాయి అనేది శాంపిల్. ఆ పిక్చర్స్ అన్నీ వాళ్ళ సైట్ నుండే తీసుకున్నాను నేను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఖజరీ మిలాన్ అంటండి. ఇది మనకు పుచ్చకాయలో ఇది ఒక రకం అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్విస్ చార్డ్ అండి. ఇది కూడా ఆకుకూరల్లో ఒక రకము. వైట్, రెడ్, ఎల్లో 3 వెరైటీస్ ఉన్నాయి. వైట్ అని తెప్పించానండి. సీడ్స్ అయితే సేమ్ పాలకూర లాగానే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ నూల్కోల్ అండి. గ్రీన్ కలర్ మనం బయట మార్కెట్లో దొరుకుతున్నాయి కదా, సో అందుకోసం నేను పర్పుల్ తీసుకున్నాను. ఇదే ఫస్ట్ టైం అనమాట. నెక్స్ట్ రెడ్ రౌండ్ రాడిష్ అండి. ఇది నా దగ్గర ఇప్పుడు రెడ్ అండ్ వైట్ పొడవు ఉన్నాయండి. సో రౌండ్ కూడా నేను 2 వెరైటీస్ తెప్పించాను అనమాట. ఎరుపు లెట్యూస్ అండి. ఇదిగోండి ఎరుపు లెట్యూస్ సీడ్స్ అండి. ఇవి సీడ్స్ ఏవో కొంచెం మారినట్టు ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది నార్మల్ జుక్ని అండి. ఆకుపచ్చ కలర్లో ఉంటుంది కదా, సో ఆ జుక్ని అనమాట. ఎల్లో అండ్ గ్రీన్ 2 వెరైటీస్ తెప్పించాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెడ్ కార్న్ అండి. మనం ఇది వరకు వైట్ గ్రో చేశాం కదా, బ్లాక్ కూడా తెప్పించాను కానీ అది జర్మినేట్ అనేది అవ్వలేదు. సో ఇప్పుడు రెడ్ తెప్పించాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి తెలుపు బెండ్ అండి. రెడ్, వైట్ 2 వెరైటీస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ నెక్స్ట్ వచ్చేసి మనకు ముల్లంగిలో నలుపు అనమాట. నేను ఫస్ట్ టైం ఇది చూద్దాం గ్రో చేసి. ఇంకా బీట్రూట్లో క్యాండీస్ క్రేన్ అంటండి. ఇది ఒక వెరైటీ. పాపప్లో చూపిస్తున్నాను చూడండి పిక్చర్స్ అన్నీ. సో అలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేసి కస్టర్డ్ స్క్వాష్ అండి. స్క్వాష్లో బటర్నట్ స్క్వాష్ ఒకటి తీసుకున్నాం కదా, ఇది కస్టర్డ్ స్క్వాష్ అనమాట. ఫ్లవర్ షేప్లో చాలా బాగుంది. ఇదే ఫస్ట్ టైం తీసుకోవడం. నెక్స్ట్ గ్రీన్ హనీ డ్యూ మిలోన్ అండి. మిలోన్లో 2 వెరైటీస్ తీసుకున్నాను. మొత్తం వచ్చేసి మీకు గ్రో చేసి చూపిస్తానండి. ఇదైతే చాలా స్వీట్గా ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి జీబ్రా టమోటా అండి. టైగర్ మీద లైన్స్ ఎలా ఉంటాయో అలా ఉంటుంది అనమాట.
ఓకే అండి, ఇప్పుడు మనము సీడ్స్ అయితే నేను ఏమేమి ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నానో చూపించాను. ఆ లిస్ట్ అండి ఇది. లిస్ట్లో వీళ్ళన్నీ నీట్గా టిక్ పెట్టారు చూడండి, ఏమేమి పంపించారో. మనకు చెక్ చేసుకోవడానికి మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది, వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్లో ఈ సీడ్స్ అనేవి ఎలా మనము ఆర్డర్ పెట్టుకోవాలో చూద్దామండి. తెలియని వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. వీడియో అయితే స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే ఫస్ట్ చూడండి, నేను ఇలా క్రోమ్ ఓపెన్ చేస్తున్నానండి. క్రోమ్ ఓపెన్ చేసేసి అందులో సాయి లీలా సీడ్స్ అని టైప్ చేయండి. మీరు టైప్ చేయంగానే కింద లింక్స్ వచ్చేస్తాయండి. అందులో ఫస్ట్దే అనమాట, మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో అది ఆ ఫస్ట్ లింక్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా సీడ్స్ అనే ఒక పేజ్కి రీడైరెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ కార్ట్లో నేను కొన్ని పెట్టున్నాను. సో మీరు ఏం లేకపోతే 0 చూపిస్తుందండి. మీరు ఇలాగే స్క్రోల్ చేస్తే చూడండి, ఇక్కడ యాడ్ టు కార్ట్ అనేది మీకు ఒక బటన్ కనిపిస్తుంది కదా, ఆ బటన్ అయితే క్లిక్ చేయాలండి. మీరు ఇలా మీకు కావాల్సినవన్నీ మీరైతే కార్ట్కి యాడ్ చేసుకోవడమే అండి. జస్ట్ లైక్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ మాదిరిగానే అనమాట. అన్నీ అయిపోయిన తర్వాత ఆ కార్ట్ మీద క్లిక్ చేయండి. మీరు ఏమేమి ఐటమ్స్ అనేది మీరు యాడ్ చేసుకున్నారో మీకు మొత్తం చూపిస్తుంది. వాటి డీటెయిల్స్, కాస్ట్, క్వాంటిటీ మొత్తం చూపిస్తుంది. అట్లాగే టోటల్ అమౌంట్ ఎంత, దాని డెలివరీ ఛార్జెస్ ఎంత అనేది కూడా మీకు చూపిస్తుందండి. కింద చెక్అవుట్ బటన్ ఉంది చూడండి, ఆ బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి వెళ్తుందండి. అక్కడ మీరు మీ అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మొత్తం అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత ఆ పైన కంటిన్యూ అనే ఒక బటన్ ఉందండి. ఆ బటన్ అనేది క్లిక్ చేసేస్తే మిమ్మల్ని పేమెంట్ పేజ్కి తీసుకెళ్తుంది అనమాట. మీరు డెబిట్ కార్డ్ అయినా యూజ్ చేయొచ్చు, అలాగే క్రెడిట్ కార్డ్ అయినా కూడా యూజ్ చేసి పేమెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రూఫ్ అనేది మీకు మెయిల్కి కూడా రీచ్ అవుతుంది అనమాట. మీరు మెయిల్లో కూడా తర్వాత చెక్ చేసుకోవచ్చు అండి, ఏమేమి ఐటమ్స్ మీరు పెట్టారు, ఎంత కాస్ట్ పడింది, డెలివరీ ఛార్జెస్ ఎంత పడ్డాయి అని డీటెయిల్డ్గా అయితే మెయిల్ క్లియర్గా మనకు ఐఆర్సిటీసీ టికెట్ బుక్ చేస్తే ఎలాగైతే వస్తుందో సో అలాగ వస్తుందన్నమాట. ఓకే అండి, ఇప్పుడు ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలో చూసారు కదా. ఇప్పుడు మీకు చూపించిన వాటిలో కొన్ని సీడ్స్ అనేవి ప్యాక్ చేసి ఉన్నాయండి పేపర్లో. సో ఆ సీడ్స్ ఎంతవరకు ఇచ్చారనేది మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఇదైతే చాక్లెట్ క్యాప్సికమ్ అండి. నేను ఓపెన్ చేస్తున్నాను, చూద్దాం అసలు ఎన్ని సీడ్స్ ఉన్నాయి అనేది. ఎందుకంటే రేర్ వెరైటీ కదండి, మనకి ఇది మార్కెట్లో దొరకని వెరైటీ అనమాట. చూసారా, సీడ్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయండి. ఇందులో ఎన్ని గ్రో అవుతాయో, ఎంతవరకు జర్మినేషన్ అనేది ఉందో కూడా చెక్ చేయాలి. ఈ జర్మినేషన్ వీడియో అంతా మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తానండి. నేను అన్ని సీడ్స్ అనేవి వేసిన తర్వాత జర్మినేట్ అయ్యాయా లేకపోతే అవ్వట్లేదా, మళ్ళీ వేసుకోవాలా, ఎంతవరకు అయ్యాయి అనే డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ హనీ డ్యూ మిలాన్ అండి. ఇవి కూడా సీడ్స్ అయితే ప్యాక్ చేసి ఇచ్చారు. ఓపెన్ చేసి చూస్తాను. ఇది రేర్ వెరైటీ కదండి, చూడండి సీడ్స్ ఎంత కొద్దిగా ఉన్నాయో. ఖజరీ మిలోన్ అయితే సీడ్స్ చాలా ఇచ్చారు కదండి, కాబట్టి ఈ సీడ్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. కాక్రీ కూడా చాలా ఇచ్చారు సీడ్స్. ఈ సీడ్స్ అయితే కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలండి. దేవుడి దయ వల్ల అన్ని వేసిన ప్రతి విత్తనము జర్మినేషన్ అనేది ఉంటే చాలా బాగుంటుంది. లక్కీగా ఫీల్ అవుతాను నేనైతేను, సీడ్స్ వేస్ట్ కాలేదని. ఇకపోతే కాక్రీ అండి, లాంగ్ కుకుంబర్ ఉంది కదా, సో అదైతే నాకు ఒక ప్యాకెట్ ఎక్స్ట్రా పంపించారండి. నేను టోటల్గా అయితే 23 ఐటమ్స్ ఆర్డర్ ప్లేస్ చేశాను. నాకు వచ్చింది 24 వచ్చాయి అనమాట. ఏంటివి అవి అని చూస్తే కాక్రీ అనే సీడ్ ప్యాకెట్ 2 టైమ్స్ అంటే 2 ప్యాకెట్స్ వచ్చాయండి. సో అది మనకు గిఫ్ట్ ప్యాక్ అనుకోవాలండి, నేనైతే అలాగే అనుకున్నాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. సమ్మర్లో వేసుకునే ఆకుకూరలు అలాగే కూరగాయలన్నీ చాలా వరకు చాలా మంచి మంచి వెరైటీస్ అయితే తెప్పించాను. అన్ని గ్రో చేసి మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అప్డేట్స్ అయితే క్లియర్గా ఇస్తానండి. ఒక్క సీడ్ కూడా వేస్ట్ చేయను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.